పబ్లిక్ మీటింగ్లలో ఎంత ఎత్తెత్తి పోసుకున్నా సరే అసెంబ్లీ మీటింగ్లలో మాట్లాడే ముచ్చట్లే లీడర్లకు గట్టిగా తగులుతుంటాయి. ఎందుకంటే ఎదురుబదురు నిలబడి మాట్లాడుకుంటారు కాబట్టి. అందుకే ఏమున్నా అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చూసుకుందాం అని అంటుంటారు సర్కార్ వాళ్ళు అన్నట్టు. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లలో ముచ్చట్లు మస్తు గట్టినే వెళ్తున్నాయి. మరి ఏమేమి నడిచింది, ఏమేమి అనుకున్నారో చూసేద్దాం పారు. సర్కారోళ్ళు గద్దెనెక్కి 2 ఏళ్ళు అయిపోయాయి. అందుకే ఇక అసెంబ్లీ మీటింగ్లలో ముచ్చట్లు గట్టిగా పేలుతున్నాయి. పొద్దుగాల 10కి మాట ముచ్చట్లు ఇట్లా చాలా అయినాయో లేదో వెంటనే లొల్లి చాలు చేసిండ్రే గస్ పార్టీ వాళ్ళు. రైతన్నలకు యూరియా ఇస్తలేరు, అంత ఆగం ఆగం ఉన్నదన్నట్టు కారు పార్టీ ఎమ్మెల్యేలంతా బోర్డులు పట్టుకొని పోయిండ్రు. యూరియా మీద చర్చ పెట్టుండ్రు అని అడిగిండ్రు. అయితే సర్కారోళ్ళు మాత్రం మూసీ ముచ్చట్లు ముంగటేసుకున్నారు. మూసీని తేటగా చేస్తేందుకు ఏమేం చేస్తాండ్రు, ముంగట పనులు ఎట్టెట్ట నడుస్తాయో అన్ని తీర్లు చెప్పుకొచ్చిండ్రు. ఇక ఓ దిక్కు మూసీ నది ముచ్చట్లు మాట్లాడుతుంటే ఇంకో దిక్కు ఎగసి పార్టీ వాళ్ళు లొల్లి చేసేటాలకు సీఎం సార్ గట్టిగానే గరమైండు. ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు, విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళకిన వేలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నాడు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అయితే మూసీని మంచిగా చేస్తే చెయ్యిండ్రు గాని ఓ రీతి రివాయి లేకుండా చేస్తాండ్రు, పబ్లిక్ ఇండ్లు కూలుస్తాండ్రు అన్నట్టు గరం అయినరు కారు పార్టీ వాళ్ళు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి ముచ్చట్లకు ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే, ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు. మేము అడ్డం పండుకుంటే మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏది లేనప్పుడు ఆ పక్కన కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. గిట్లా 2 దిక్కులకు బరాబర్ నడిచింది పంచాది. ఇక సీఎం సార్ మాట్లాడినాక మళ్ళా మాట్లాడనికే మైకి ఇయ్యలేదని నారాజైన కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీలకేంచి బయటికి వెళ్ళిండ్రు. మాట్లాడనికే మైకి ఇవ్వకపోతే ఊకొని తిట్లు తినాలనా అన్నట్టు మాట్లాడిండ్రు మాజీ మంత్రులు. ఇక మీటింగ్లకు పోయేదే లేదన్నట్టు గరం అయిండ్రు. సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది? అలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది. ఇక అది అట్లుంటే శనివారం నాడు కారు పార్టీ వాళ్ళ ఆఫీసులో కృష్ణా నీళ్లు, పాలమూరు ప్రాజెక్టుల మీద గులాబీ లీడర్లు టీవీలో చూపించుకుంటూ ముచ్చట్లు చెప్తారట. గదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. అన్యమగాని నీళ్ల చెవడం అసెంబ్లీలో నడుస్తుంది కావచ్చు అనుకుంటే అలగు సలగా అన్నట్టే అయ్యింది కదా. వాళ్ళేమో అసెంబ్లీలో, వీళ్ళేమో పార్టీ ఆఫీసులో ముచ్చట్లు చెప్తాం అంటుండ్రు అని మాట్లాడుకుంటారు ఇప్పుడు పబ్లిక్.